తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి అనగానే ఆ రోజున రాముల వారి జన్మదినంగా మనం భావిస్తాము. కానీ ఆ రోజున రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. రకరకాల అంటే పట్టాభిషేకం జరిగింది ఆ రోజే అని చెప్పి పట్టాభిషేక మహోత్సవము జరుపుకుంటూ ఉంటారు. రకరకాలుగా విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. అసలు ఏంటి శ్రీరామనవమి విశిష్టత ఏంటి? మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి ఆ రోజున? వసంత నవరాత్రులు అని కూడా వీటికి పేరు. మనకు శ్రీరామనవమి వచ్చినప్పుడు ఆ రాముడు వారి యొక్క వైభవం మనం భద్రాచలంలో చూడాలి. అలానే ఇటు ఒంటిమిట్ట, తిరుపతి దగ్గర ఉంటుంది ఒంటిమిట్ట. అక్కడ మనం కడప దాటిన తర్వాత ఉంటుంది అది. అక్కడ ఆ ఒక రాముడు వారి కళ్యాణ వైభవం మనం చూడాలి. అంతంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి మన ఇళ్ళ దగ్గర కూడా ఈ పందిర్లు వేసి చక్కగా ప్రతి దేవాలయంలో చేస్తూ ఉంటారు. ఇళ్ళ మధ్య పందిర్లు వేసి చేస్తూ ఉంటారు. మన ఇళ్లలో మాత్రం మనం ఏమీ చెయ్యట్లేదు. అంతటా ఉన్నటువంటి రాముడు మన ఇంట్లో ఉంటాడు. అందరినీ కాపాడేటువంటి రాముడు మనల్ని కూడా కాపాడతాడు. భద్రాచలము, ఒంటిమిట్టు, లేదంటే మన ఇంటి దగ్గర దేవాలయానికో పందిరిలోకో వెళ్ళి కళ్యాణం చేసుకుంటే మాత్రమే కాపాడతాడా? లేదుగా. మన ఇంట్లో మనం చేసుకునే ప్రశాంతంగా కాపాడతాడు. మన ఇంట్లో మనం చేసుకోవడానికి ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు వస్తున్నాయి కనుక మనం పందిరులకు దేవాలయాలకు వెళ్తున్నాం. ఆ టయానికి మన ఇంట్లో చేయించడానికి ఎవరు దొరక్కపోవటమో ఇవి ఉన్నాయి కాబట్టి. పంతులు గారులు ఎవరు దొరకలేదు కాబట్టి నేను కళ్యాణం చేయించుకోలేకపోతున్నా, నేను బాధ అక్కర్లేదమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చక్కగా ఈ శ్లోకం స్వామివారికి అనుగ్రహం వల్ల మనకు చేరింది. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజునాడు ప్రాతకాలంలో నిద్రలేచి దంతధావన్యాది కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకున్న తర్వాత చక్కగా రాముడి వారి పట్టాభిషేకం ఫోటో మీకు నేను ఒక ఫోటో అయితే ఇస్తా. బహుశా ఆ ఫోటో గూగుల్లో ఎక్కడ దొరకదు. గూగుల్లో ఎక్కడా కూడా ఫోటో రాముడి వారి పట్టాభిషేకము అని అంటే ఆ పట్టాభిషేకం నిర్ణయమైనటువంటి ముహూర్తం ఎక్కడ జరిగింది, జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఉన్నవారు ఎవరెవరు, ఏ పక్కన ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లతో సహా శ్లోకం ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఆ గ్రూపులో ఉంటారు. ఆ ఫోటో మీరు గూగుల్లో కొట్టినా రాదు. ఇప్పుడు నా నుంచి బయటకు వస్తే అది ఎవరైనా గూగుల్లో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో గూగుల్లోకి వెళ్ళాలి. మీరు ఎలా సంపాదించారు? ఈశ్వర కృప మా నాన్నగారి ద్వారా వచ్చింది. మా నాన్నగారు 24,000 శ్లోకాల రామాయణాన్ని కొన్ని వందల సార్లు పారాయణ చేసి రాముడి వారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. భద్రాద్రి రామాలయంలో ఆ దేవాలయంలో రామాయణ పారాయణ ప్రపంచంలో మొట్టమొదటి పోస్ట్ మా నాన్నగారిది. పిలిచి ఇచ్చారు ఆ రాముడి వారి అనుగ్రహం. 24,000 శ్లోకాలు అలా అనార్గలంగా నాన్నగారు పారాయణ చేస్తారు. ఆ రాముడి వారి యొక్క అనుగ్రహంతో సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం నాన్నగారి దగ్గరికి ఆ చిత్రపటం వచ్చింది. అది ఒక నెల 15 రోజుల క్రితం నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. మీరు గూగుల్లో చూసినా అది లభ్యం కాదు. శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆ ఫోటో అయినంత మంది ఇళ్లల్లో ఉంటే అందరికీ కూడా యోగక్షేమాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫోటో ఆ శ్లోకంతో సహా ఇస్తే దానిలా ప్రేమ కట్టుకొని ఇంట్లో ఉంచుకొని ఆ శ్రీరామనవమి రోజు నాడు ఆ రాముడి వారికి అక్కడే చక్కగా కూర్చొని రామాయణం ఎంత వీలైతే అన్ని శ్లోకాలు, సంక్షిప్త రామాయణం చెప్పచ్చు, బాలరామాయణం పారాయణ చేసుకోవచ్చు, వాల్మీకి రామాయణం పారాయణ చేసుకోవచ్చు, సుందరకాండ పారాయణ చేసుకోవచ్చు, ఏది వీలైతే అంత. అవన్నీ కాకపోయినా చెప్పి ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు ఇచ్చారు. మళ్ళీ ఆ శ్లోకాల్ని అక్కడ ఒక గంటన్నరో భద్రాద్రి రాముడి వారి కళ్యాణం ఏ సమయంలో మొదలై ఏ సమయంలో చివరికి వస్తుందో అప్పటి వరకు కూడా కొన్ని అక్షతులు దగ్గర పెట్టుకొని చక్కగా ఆ మంత్రాన్ని పారాయణ చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారికి అంత పొంగలి, చక్కెర పొంగలి, పులిహార, కొబ్బరికాయ నివేదన పెట్టి ఈ అక్షతుల్ని స్వామివారి దగ్గర వదిలి పచ్చకర్పూరంతో ఆయనకి హారతి పెట్టడం. మామూలుగా శ్రీరాముల వారికి వడపప్పు పానకం అంటారు కదా గురుగారు, ప్రసాదంలో మన ఓపిక
ఓకే. అనేక రకాలుగా మనం ఇవ్వాల్సిన ప్రతిదీ ప్రసాదంగా ఇచ్చి ఆ చక్కెర పొంగల్లో మొత్తం అంత పచ్చకర్పూరం వేసి, అంతకన్నా ఇంకా వాళ్ళకి ఒకవేళ శక్తి ఉంటే తులసి మాల ఒకటి వేసి పచ్చకర్పూరం తెచ్చుకొని చక్కగా సన్నటి సూది దారంతో పచ్చకర్పూరాన్ని ఒక దండలాగా చుట్టి దానికి వేస్తే ఆ ఇల్లు మనం ఆ పచ్చకర్పూరం డబ్బా తీసినప్పుడు ఎలాంటి సువాసన అయితే వస్తుందో అనునిత్యం 360 రోజులు ఆ చంద్ర కమనేకానేక వైశేషిక, ఆ సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారంటే మనం చెప్పలేం, అంతకాలము కూడా ఆ రాముడు వారి యొక్క పట్టాభిషేకం ఫోటో మన ఇంట్లోకి వచ్చి వారి మీద ఈ యొక్క సుగంధ పరిమళమైన ద్రవ్యాలతోటి మా సుగంధ మాల వేసిన తర్వాత ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ కళ్యాణం పూర్తయ్యే వరకు కూడా వారికి నివేదన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని తీసుకోవటం వలన ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా వారిల్లు ఎప్పుడు కూడా శోభాయమానంగా మంగళప్రదమైనటువంటి గృహముగానే వారిది సమృద్ధిగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది పెద్దల నుడి, పెద్దల నుంచి వచ్చినటువంటి మాట. కాబట్టి శ్రీరామనవమి రోజున నేను భద్రాచలం వెళ్ళలేకపోయాను, రాముడు వారిని చూడలేకపోయాను అని కాదు. ఆ భద్రాద్రి రాముడు వారు ఎప్పుడైతే కనుక లంకాలో రావణ దహనం, రావణ యొక్క సంహారం జరిగిపోయిన తర్వాత పట్టాభిషేకం రాముడు వారికి నిర్ణయించాలన్నప్పుడు ఎవరెవరైతే ఉండి ఉన్నారో ఆ ఒక్క చిత్రపటం అది ఇంట్లో పెట్టుకోండి. ప్రతి నిత్యము నిత్య కళ్యాణం పచ్చతోరణము వలె ఆ ఇల్లు అనేటువంటిది కలకల్లాడుతూ ఉంటుందమ్మా, అందులో ఎలాంటి సందేహము లేదు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఏది చెయ్యాలి, ఈ ఒక్క విధానాన్ని ఆ ఫోటో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవమ్మా. ఆ ఫోటో ఏదైతే ఉందో వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత అనుకుంటూ వామే భూమిసుత, దీన్ని 2 విధాలుగా మనం అర్థం చెప్పచ్చు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ అంటే ఒకటి సరదాగా అర్థం తీసుకోవచ్చు, గొప్పగా ఒక అర్థం ఉంది. వామే భూమిసుత అనగానే ఆ రాముడు వారికి అంటే ఆ నీలమేఘశ్యాముడు ఎలా అయ్యాడు అంటానికి కారణం ఏంటంటే అనుకోవడానికి మామూలుగా వామే భూమిసుత, ఆ రాముడు వారు అక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన కడుపులో మంట వస్తుంది. భూమిసుత అంటే అమ్మవారు, నాకు వామివ్వమా అని అడిగింది, కడుపులో వేసుకుంటాను మంటగా ఉంది, వామే భూమిసుత. వామ పెట్టుంటే పురశ్చ హనుమాన్, నీకు ఎదురుకుండా ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఎప్పుడు నాకే చెప్తావు, ఆయనకి చెప్తూ ఉంటావు కదా, నాకెందుకు చెప్తావు, ఎప్పుడు ఆయనకే చెప్తావు కదా, చెప్పుకున్నాను. పురశ్చ హనుమాన్ ఆంజనేయ స్వామికి చూడగానే ఎప్పుడు నేనే చేయాలా, పశ్చాత్ సుమిత్రాసుత, నీ వెనకాల నీ తమ్ముళ్ళు 2 ఉన్నారు కదా వాళ్ళకి చెప్పు ఉంటాను. ఎప్పుడైతే ఈ రాముడు వారు పశ్చాత్ సుమిత్రాసుత అనగానే ఇట్లా వెనక్కి తిరిగి, పశ్చాత్ అంటే వెనకాల ఇలా చూస్తాడు. వాళ్ళిద్దరు ఉంటారు, మా వంక చూడకు, అటు పక్కన చూసుకో, విభీషణుడు ఉన్నాడు, అతన్ని రాజుని చేశావు కదా, ఆయన వంక చూడు అంటాడు. ఆయన అటు చూస్తాడు, అటు చూడగానే ఆయన ఏమంటాడు, వాలి కొడుకు అంగదుడు ఉన్నాడు, ఆ రాజ్యానికి ప్రభువుగా సుగ్రీవుని చేసావు, ఆయన అటున్నారు, వాళ్ళని చూసుకుంటాడు. అటు చూస్తాడు, మధ్యే నీల సరోవర అంటారు. వీళ్ళందరినీ అడిగి ఆయనకి ఆ మంట ఎక్కువైపోయి నల్లగా మాడిపోయాడని చెప్పి, అంటే అంత నీలంగా ఎందుకు అయిపోయాడు ఆయన, నీల మేఘశ్యాముడికి ఎందుకు అయిపోయాడు అనడానికి ఇది అంటే సరదాగా చెప్పుకునే మాట. కానీ వామే భూమిసుత అనగానే రాముడు వారికి ఎడమ చేతి వైపు భూమిసుత అమ్మవారు ఉన్నారు, పురశ్చ హనుమాన్ రాముడు వారికి ఎదురుకుండా ఆంజనేయ స్వామి ఉన్నారు, పశ్చాత్ వెనకాల అంతమ్మలు ఉన్నారు, ఇటు ఇద్దరున్నారు. వీళ్ళు మొత్తం ఈ 8 మంది 10 మంది, ఇంతకు మించి ఇంకొక మనిషి ఇక్కడ లేరు. అంటే రాముడు వారికి పట్టాభిషేకం జరిగినప్పుడు నిజంగా కూడా వీరు మాత్రమే ఉన్నారు. ఈశ్వరుడు బ్రహ్మదేవుడు వీళ్ళెవరు కూడా అప్పుడు లేరు. అదంతా మన ఫోటోలో వచ్చినాయి, క్రియేట్ చేసి లేదు. అది ఫస్ట్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క ఫోటో నా దగ్గర ఉందమ్మా. ఇంతవరకు అది ఎవరి దగ్గర లేదు. కొన్ని ఫోటోలు అమెరికాకి పంపించాం కొంతమందికి, ప్రతి ఇంట్లో అది పెట్టుకోండి అని చెప్పి. ఒక ఫోటోని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ స్వామివారికి తులసిమాల, పచ్చకర్పూరం దండ, కుదిరితే ఇలాచి దండ వేసి నమస్కారం చేసుకొని చక్కగా ఒక శ్లోకం ఇస్తారు. ఆ శ్లోకం తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జిగేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథస్వతం అని ఆయన గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతామ్మవారి గురించి, ఆంజనేయ స్వామి గురించి ఉంటుంది వరుసగా ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని కూడా నేను అందిస్తానమ్మా, రికార్డు చేసి కూడా నేను కావాలంటే ఇవ్వగలుగుతాను. శుభ్రంగా అది ఆ కళ్యాణ మహోత్సవం దాటే వరకు పూర్తి చేసుకొని రాముడు వారికి అక్కడ ఎప్పుడైతే నివేదన పెడతారో ఆ నివేదన కన్నా ముందు ఇక్కడ నివేదన పెట్టేయాలి. మనం ముందే చేసుకోవాలి ఇవన్నీ కూడా. రాముడు వారికి అక్కడ నివేదన పెట్టేస్తారు, ఇంకో 5 నిమిషాలు అనక ముందు ఇక్కడ మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టేసుకొని పచ్చకర్పూరంతో హాయిగా స్వామివారికి హారతిచ్చి హాయిగా భోజనాలు చేసుకొని సాయంత్రం సమయంలో అక్కడ కూర్చొని
విష్ణు సహస్రనామ పారాయణ, ఇంకొకటి అక్కర్లేదమ్మా. రోడ్డు మీదకి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ఎండ వస్తూ ఉంటుంది, విసుకుంటూ చికాకు పడుతూ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు మా చేత అక్షతలు చేయించలేదు, ఇవన్నీ ఏమి అక్కర్లా. సాయంత్రం విష్ణు సహస్రనామం అయిన తర్వాత ఉదయం ఏవైతే అక్షతలు పెట్టుకుని అక్కడ అర్చన చేసి వదిలిపెట్టామో ఆ అక్షతల్ని ఆ ఇంటి పెద్ద ఆయన సరస్సు మీద వేసుకొని ఆ పిల్లలందరూ పిల్లలందరి మీద నెత్తి మీద వేసినట్లయితే ఆ రాముల వారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ కుటుంబం అంతయు కూడా సస్యశ్యామలంగా నిరంతరం శోభాయమానంగా ఉంటుందమ్మా. అంత విశేషమైంది శ్రీరామ నవమి కాబట్టి అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు, అయ్యో నాకు రాముడి వారి అనుగ్రహం ఇవ్వలేదని కాదు. నీ ఇంటి రాముణ్ణి, నీ ఇంట్లో రాముణ్ణి, కొలువైన వైకుంఠ రాముణ్ణి అర్చన చేసుకో చక్కగా. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు పూర్తి చేసుకున్న తర్వాత నీకు సమయం ఉంటే అప్పుడు దేవాలయానికి ఎక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొచ్చి, వెళ్ళకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. భరంగా నువ్వు ఇంట్లో చేసుకుంటారుగా. కానీ చాలా మంది అరే ఇవాళ పండగ పూట ఆలయానికి వెళ్ళలేకపోయానని చెప్పి పండగ పూట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే రోజు దేవుడు కదా ఆయన, రోజు ఎందుకల్లో పండగ పూటే దేవుడా అంటే అలా ప్రత్యేకమైన రోజు కదా. ఏంటండి ప్రత్యేకత, ఎక్కడ ప్రత్యేకత? పండగ రోజు అంటే ప్రత్యేకంగా తోసుకుంటూ వెళ్తాం. ఈ లోపు ఎవరి నుంచి తోసేస్తారు, అక్కడ తిట్టుకోవడమేగా వాడిని, మమ్మల్ని దేవుని చూసుకొని పండగ రోజు నాడు మేము వచ్చాం, ఇదేంటో వాడిని తిట్టుకోవటమేను. విడి రోజుల్లో కూడా దేవుడేగా. నువ్వు విడి రోజుల్లో వెళ్ళి ఆయన మొహం చూస్తే ఆయన నిన్ను చూస్తాడు. పండగ రోజు నాడు ప్రత్యేకంగా వెళ్తే నువ్వు ఆయన చూడలేవు, ఆయన నిన్ను చూడలేడు. వెళ్ళామనేటువంటి ఒక తృప్తి, ఈ లోపల తిట్టుకోవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఆ పండగ రోజైనా సరే నీ ఇంట్లో ఉన్న రాముని విశేషంగా కొలుచుకో. పండగ ముందు రోజో పండగ తర్వాత వెళ్ళి నమస్కారం చేసుకో, అది చాలా శ్రేయస్కరం. అంతమందిలో తోసుకొని అక్కడికి కళ్ళు మూసుకొని ఆయన మనం చూడలేక మనల్ని ఆయన చూడలేక ఎందుకు వచ్చింది తిప్పలు. ఆగి ఇంట్లో ఉన్నటువంటి మూలరాముడు, వైకుంఠరాముడు, గృహరాముడు, ఇంటి రాముడు, నీ రాముడు ఉన్నాడుగా, ఆయనకి చక్కగా నీకు నచ్చినంతసేపు అంగరంగ వైభవంగా ఆ నీలమేఘశ్యాముడిని అంగరంగ వైభవంగా అలంకారం చేసుకో. ఆ ఫోటోకి ఎలా అలంకారం చేసుకోవచ్చు అలా అలంకారం చేసుకో. గంధ పుష్ప దీప నైవేద్యాలతో ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ క్యూలో నిలబడి. అంటే లోక కళ్యాణం కోసం వాళ్ళ కళ్యాణం జరుగుతుంది, అది చూస్తేనే చాలా మంచి ఫలితం అని అంటూ ఉంటారు కదా. లోక కళ్యాణం కోసమే అనేటువంటిది మనందరి దాంట్లో ఉన్నప్పుడు మనం ఇటువంటి అఘాయితీ పనులు చేయంగా. భద్రాచలంలో ప్రతిరోజు నడువారి కళ్యాణం, ప్రతిరోజు కళ్యాణం నడుస్తుంది. ఆ ప్రతిరోజు కళ్యాణాన్ని ఎందుకు జోరు తెలుసుకోవట్లా అంటే ప్రతిరోజు లోక కళ్యాణం కోసం కదా, ఆయన కళ్యాణం కోసమా అంటే ఆ రోజు మాత్రమే లోక కళ్యాణం. మనకు ఉండేవి ఎలా ఉంటాయంటే అమ్మా, కొన్ని ఈరోజు చేస్తే ఇంత ఫలితం వస్తుంది, లేకపోతే ఇంతే ఫలితం వస్తుంది, అదే ఫలితం రాదు. ఫలితం వస్తుంది అంటే ఎప్పుడు చేసినా ఒకటే ఫలితం వస్తుంది. ఫలితం అనేటువంటిది ఎంత రావాలో అంతే వస్తుంది. మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, 10,000 పెట్టి అన్ని శనగలు కొనుక్కున్నారు, కింద పోశారు, దాని మీద అటు ఇటు దొరలండి, ఎన్ని ఉంటుతాయి ఒంటికి? ఆ 4-5 అంటుతాయి. 10,000 పెట్టి మనం కొన్నాం కదా, మన వెంట అంటుతాయా? అంటే ఎంత మనకు రావాలో అంతే వస్తుంది ఎలా చేసినప్పటికీ కూడా. ఆ ఎలానో ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు ఇరికి కూర్చొని నువ్వు పడతావు నువ్వు పెడతావు, నాకు కొబ్బరికాయ కొట్టినట్లు అది కొట్టినట్లు అనే బదులు నీ ఇంటూ హాయిగా చేసుకోవచ్చు. నీకు అవకాశం ఉందిగా, నీకు చక్కటి అవకాశాన్ని ఇంటూ ఉండడానికి నీడని అన్నీ ఇచ్చింది ఆయనేగా. కాబట్టి ఆయన ఇంట్లో అర్చన చేసుకో. 2 గంటలు 3 గంటలు 4 గంటలు నీ ఓపిక శుభ్రంగా ఆరాధన చేసుకో. లైన్లో నించొని విసుక్కొని చికాకుబడి ఇంటికి వచ్చి అమ్మో ఓపిక అయిపోయింది, గుళ్ళో నిలబడి వచ్చాను, తోసురాట్లు. ఇక అక్కడి నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద పితరులు చెప్పుకోవటం, చూసిన పుణ్యం మొత్తం పోయింది, గుళ్ళోకి వెళ్ళిన పుణ్యం మొత్తం పోయింది. అక్కడ వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకున్నట్టు ఆ పాపం మొత్తం ముట్ట కట్టుకుంటాం. అవసరం అండి మనకు. హాయిగా ఇంట్లో చేసుకోగలిగితే ముందు రోజు వెళ్ళు, ఆయన రేపు నేను రాను, నా ఇంట్లో నిన్ను కొలుచుకుంటా, నువ్వు ఇక్కడ ఉన్నది నా ఇంట్లోకి వచ్చి ఆయన చెప్పుకొని వచ్చి ఈ రోజు వెళ్ళొద్దు, మర్నాడు మళ్ళీ వెళ్ళు, ఆయన నువ్వు నా ఇంటికి వచ్చావుగా, అంగరంగ వైభవంగా నేను పూజ చేసుకున్నా, ఇవాళ మళ్ళీ నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిపో, అందరికి వచ్చి నువ్వు ఉండాల్సిందేగా. ఆయన ఎట్లాగో మన ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడ సెకండరీ, మన బాధ్యత మనం నెరవేర్చుకోగలిగితే అంతకు మించిన ఇది కావాల్సింది ఉందమ్మా. అక్కడ నిలబడి తోసుకొని నన్ను చూడనివ్వలేదు అని చెప్పి ఆ ఒక్కరోజు చూసేస్తే అనంతమైన పుణ్యం వస్తుందా? ఎవడమ్మా చెప్పింది? బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఒక్కరోజు శ్రీరామనవమి రోజు నాడు ఆదివారం చూస్తే అనంతమైన పుణ్యం వస్తుంది, వీడు చేస్తే మోక్షానికి వెళ్తాడా, లేకపోతే వీడికి స్వర్గం రాదా? తప్పు మాట అది. భగవంతుని దర్శనం మనకు కావాలంటే నార్మల్ రోజుల్లోనే వెళ్ళాలి. ఎవ్వరు ఉండరు, హాయిగా ఆయన దగ్గరికి 2 నిమిషాలు నమస్కారం చేసుకొని మన కష్టసుఖాలు ఆయన చెప్పుకోవచ్చు. నీ కష్టసుఖాలు ఏంటని మనం అడగచ్చు. అంతటి జనాల్లో వెళ్తే ముందు మనకు దేవాలయంలోకి వెళ్ళగానే ప్రోటోకాల్ కావాలి. అయితే ఎవరో ఒకరికి ఫోన్ చేసి
మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపోమని చెప్పాలి. గుళ్ళోకి వెళ్ళటం వరకు తెలియని దగ్గర నుంచి ఎవరో ఒకరిని పట్టుకొని ఎట్లా వెళ్ళిపోవాలి, ఎట్లా రావాలి. ఇంక ఎందుకు దండగా ఒక సినిమా హాల్కి వెళ్తే మీరు ఎవరో ఒకరిని పట్టుకుని లోపలికి వెళ్తారా? అదేంటండి, అంటే దేవుడి పిచ్చివాడా, ఊరికే తేరగా దొరికాడా, వాళ్ళని వెళ్ళి పట్టుకొని సిఫార్సు చేసుకుని లోపలికి వెళ్ళిపోతే మనకు పుణ్యం వచ్చేయాలి. 300 పెట్టి 400 పెట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళందరినీ బయటికి వదిలి లోపల మొత్తం బాగు చేసి ఒక్కొక్కరిని మళ్ళీ 1,00,000 పరీక్షలు చేసి ఒక్కొక్కరిని వెళ్ళమంటే కదా వీడికి వెళ్ళి దిక్కులేదు లోపలికి. ఎవరి చేత ఫోన్ చేసినా వీడు వెళ్ళలేడు. ఎక్కడ ధర్మం అండి? మనం చేసేది చక్కగా చేస్తే మనకు వచ్చేది అంతగానే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ గుళ్ళోకి వెళ్ళొద్దు అని నేను చెప్పను. ఇరుక్కుంటూ కొట్టుకుంటూ హడావిడిగా వెళ్ళేదానికన్నా ఆ రోజునాడు నీ ఇంట్లో కన్నుల పండంగా చేసుకో, సంతోషంగా ఇల్లు మొత్తం పచ్చదోరణం చేసుకో, హాయిగా చేసుకో. అంతకుమించి కావాల్సింది ఉందమ్మా. ఓకే, అది విషయం. ధన్యవాదాలు గురుగారు.